మళ్ళీ ఇదే కాబట్టి మళ్ళీ ఇంకొంచెం ఇలా చేస్తాం. చేస్తే మనకి ఇక్కడ అర్థమైపోతుంది 113 అని 114 అని. సో 114 ఆల్మోస్ట్, ఇది 114 ఆల్మోస్ట్ 114. సో 1.114 కాబట్టి -1 చేస్తాం కదా, 1 దగ్గర స్టార్ట్ అయింది కదా, 0.114. సో అంటే అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు మన ఓన్లీ పి ఉంది, డి పెట్టినప్పుడు డీనేమో దీన్ని యాజ్ గా పెట్టింది, దీంట్లో మార్పు రాలేదు. దీంట్లోనేమో రైస్ టైంలో మార్పు రాలేదు, దీంట్లోనేమో స్టడీ స్టేటర్. అంటే మీరు కన్క్లూజన్స్ ఎలా రాయాలంటే, డీ కంట్రోలర్ ఏం చేస్తుంది, రైస్ టైం తగ్గిస్తుంది, ఓవర్షూట్ తగ్గిస్తుంది, సెటిలింగ్ టైం తగ్గిస్తుంది. నో ఎఫెక్ట్, నో చేంజ్, నో ఎఫెక్ట్. ఏది ఈఎస్ఎస్. ఇక్కడ వచ్చేసరికి ఈఎస్ఎస్ తగ్గించిన కాదు, జీరో చేసేస్తుంది. ఈఎస్ఎస్ తగ్గిస్తుంది, జీరో చేస్తుంది ఈఎస్ఎస్. ఇది చాలా పెరుగుతుంది చూడండి. ఇక్కడ 79 80% ఉంటే ఇక్కడ 88 అయింది, ఇక్కడ 30% అయింది, 80 నుంచి 30 అయింది, ఇక్కడ 80 నుంచి 89 అయింది. ఇట్ ఈస్ మోర్ ఆసిలేటరీ ఐ కంట్రోలర్ ఉంటే. రైస్ టైమ్ నో చేంజ్, రైస్ టైమ్ నో చేంజ్ ఐ కంట్రోలర్. ఓకే, ఫోర్త్ వన్ సెటిలింగ్ టైం. సెటిలింగ్ టైం కూడా మనము చాలా ఆసిలేషన్స్ ఉన్నాయి. మనము ఇక్కడ వర్టికల్ పెట్టుకొని తీసుకోవాలి. వర్టికల్ తీసుకుంటే 1.05 ఉంది కదా, మనకు 1.05 0.95 మధ్యలో కావాలి. ఇక్కడ చూస్తే 1.04 లోపల వచ్చింది, ఇక్కడ 0.94 లోపల 0.95 దాటింది, ఇది రాదు. 1.04 లోపల వచ్చింది కదా, ఇది లెక్క మనకి. ఓకే, మన హార్జాంటల్ తీసుకొని ఇక్కడ లోపల వచ్చింది కదా 1.04 లోపల, ఇక్కడ వచ్చింది, ఇక్కడ 1.04 ఇక్కడ వరకు జస్ట్ స్మాల్గా ఇక్కడ వరకు తీసుకోండి చాలు. ఇదే టైం ఇక్కడ కింద చూడండి 7.4 7.445 మధ్యలో ఉంది, అంటే 4.3 తీసుకుందాం, -1 6.43 చూడండి, చాలా పెరిగింది. సెటిలింగ్ టైం పెరుగుతుంది. ఇక్కడ 3.1 ఉంటే ఇక్కడ 6.4. ఇక్కడ చూడండి సెటిలింగ్ టైం చాలా తగ్గింది, అంటే డీ కంట్రోలర్ ఆసిలేషన్స్ ఉండవు, రైస్ టైం తక్కువ ఉంటుంది అదన్నట్టు. ఇప్పుడు పిఐడి పెట్టాం అనుకోండి, ఇది అన్నీ వచ్చేస్తాయి, నీకు అన్నీ వస్తాయి. దీని ఎఫెక్ట్ వస్తుంది, దీని ఎఫెక్ట్ వస్తుంది. టీఆర్ తీసుకునేటప్పుడు అంటే ఎక్కడ స్కేలింగ్ ఇది రైస్ టైమా? అవును సార్, రైస్ టైం. సెటిలింగ్ టైమా రైస్ టైమా? ఇది సెటిలింగ్ టైం. ఇది టీఎస్. సెటిలింగ్ టైం అంటే ఏం లేదు, ఫస్ట్ ఏం చేయాలి మీకు, 1 ఇక్కడ 1 కదా ఫైనల్ వాల్యూ, 1కి 0.95 చేసుకోవాలి, 5%. 1కి 1.05 తీసుకోవాలి, అంటే 0.95లో పైన, అంటే మీ కింద లైన్ తీసుకోవాలి. ఇది 0.95 లైన్, ఇది 1.05 లైన్. అంటే ఎప్పుడైనా ఆసిలేషన్స్ అవుతుంటే దీని లోపలికి ఎప్పుడు వస్తే అది సెటిల్ అయినట్టు. ఓకే, సి ఆఫ్ ఇన్ఫినిటీకి +or-5%. సి ఆఫ్ ఇన్ఫినిటీకి +or-5%. ఆ లోపలికి వస్తే మీకు సెటిల్ అయినట్టు. దాన్ని బట్టి నేను తీసుకున్నా సెటిలింగ్. ఓకేనా, అంటే ఎక్కడ 1.05 లోపల వచ్చిందో అది చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ లోపలికి వస్తే ఇదే తీసుకోవాలి, ఇక్కడ కింద ఫస్ట్ లోపలికి వస్తే ఇక్కడ తీసుకోవాలి. ఏది ఫస్ట్ లోపలికి వస్తే అది తీసుకోవాలి, అంతే. అప్ ఆర్ డౌన్, ఎక్కడ లోపలికి వస్తే అది తీసుకోవాలి సెటిలింగ్ టైం. ఓకే, సో ఇప్పుడు నేను పిఐడి అన్నీ పెట్టేస్తాను, ఇక్కడ డి కూడా పెడతాను 20. సో డి కూడా పెడుతున్నా అప్లై. ఓకే, సో రన్ చేస్తున్నా. చాలా ఫాస్ట్ ఉంది సార్ ఇది సిస్టమ్. చూసారా ఇప్పుడు అన్ని ఎఫెక్ట్లు వచ్చినాయి. ఇప్పుడు మీకు అన్ని ఎఫెక్ట్లు వచ్చేసాయి. ఇన్ఫినిటీ 1 అయిపోతుంది ఇప్పుడు చూడండి అన్ని ఎఫెక్ట్లు వచ్చినాయి. తీసుకుంటే నువ్వు ఎంతన్నా బ్రేక్ చేసుకో, ఎంత బ్రేక్ చేసుకున్నా 1 ఉంటుంది. ఓకే, 1 ఉంటుంది, అంటే స్టడీ స్టేటర్ 0. రైస్ టైం కూడా తక్కువ ఉంది మీకు. రైస్ టైం కూడా ఓవర్షూట్ చూద్దాం. ఓవర్షూట్ కూడా తక్కువ ఉంది చూడండి. ఎంత పర్సెంటేజ్ ఉంది, 29.5% ఉంది. మనకు దీనికంటే కూడా తక్కువ వచ్చింది ఓవర్షూట్. అంటే ఈ ఓవర్షూట్ వచ్చింది, ఈ స్టడీ స్టేటర్ వచ్చింది. రైస్ టైం చూద్దాం, ఆ ఎఫెక్ట్ అన్నీ వచ్చేస్తాయి. రైస్ టైం అంటే హార్జాంటల్ తీసుకొని ఇట్లా ఇగో ఇదే మనకు రైస్ టైం. మీరు ఎంత బ్రేక్ చేసుకుంటే అంత బ్రేక్ చేసుకోండి. ఎంత చూడండి 1.015 1.014. అంటే ఈ రైస్ టైం వచ్చింది, ఈ స్టడీ స్టేటర్ వచ్చింది, ఈ ఓవర్షూట్ వచ్చింది. నీకు దీంట్లో ఉన్న మంచి గుడ్ క్వాలిటీస్, దీంట్లో ఉన్న గుడ్ అందరూ కలిపి వచ్చింది పిఐడి అని. దాని వచ్చింది, ఇది వచ్చింది, అన్నీ వచ్చేసి. ఓకే, సెటిలింగ్ టైం కూడా మీకు చాలా తక్కువ ఉంటుంది. సెటిలింగ్ టైం కావాలంటే ఇది పెట్టేసుకోండి. 1.05కి పాయింట్ దానికి మధ్యలో తీసుకోవాలి. సి ఆఫ్ ఇన్ఫినిటీ 1 అంటే ఇంకా స్టడీ స్టేట్ 1.05 మధ్య తీసుకోవాలి. ఇదే సెటిలింగ్ టైం, ఇదే ఇక్కడ సెటిల్ అయిపోయింది కదా, ఇదే సెటిలింగ్ టైం. ఇప్పుడు ఇది టైం తీసుకుంటే సరిపోతుంది. ఈ టైం ఎంత ఉంది మ్యాక్సిమం 1.07, అంతే 1.07. సో దానికి అంటే 1.07 -1 0.07
సెట్లింగ్ టైం 0.07, ఇది 0.07. అంటే దీని ఎఫెక్ట్ వచ్చింది, ఇక్కడ 0.99 ఉంది కదా స్టడీ స్టేటర్ ఇక్కడ 0 ఉంది. దీని ఎఫెక్ట్ ఈ స్టడీ స్టేట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఐ కంట్రోలర్, డైనమిక్ ట్రాన్సియంట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డీ కంట్రోలర్ రెండు వచ్చేస్తాయి అన్నట్టు. PID పెడితే ఆ ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ అన్నీ వస్తాయి, అన్ని వాల్యూస్. ఓకేనా? సంథింగ్